సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. బిగ్ బాస్ సీజన్ 9 13th వీక్ ఎలిమినేషన్ ఎవరు అని చెప్పి మన అందరం ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు అనుకున్నాం. బట్ ఆ లిస్ట్ లో లేని కంటెస్టెంట్ ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా. ఫస్ట్ లాస్ట్ వీక్ మనం అనుకున్న టాపిక్స్ గురించి ఒక ముగ్గురిని తీసుకున్నాము. డెమాన్ పవన్ కావచ్చు, సంజన, అలానే సుమన్ శెట్టి. వీళ్ళ ముగ్గురికి ఓటింగ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు అనుకున్నాము. బట్ ముగ్గురు కాకుండా అసలు సిసలైన ట్విస్ట్ ఈ వీక్ ఉండబోతుంది అనమాట. వీళ్ళ ముగ్గురు సేఫ్ జోన్ లో ఉన్నారు అండ్ ఈ వీక్ కంపల్సరీ డబల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 7 మెంబర్స్ కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు కాబట్టి ఇంకా 2 వీక్స్ మాత్రమే ఉంది కాబట్టి ఈ వీక్ 100% డబల్ ఎలిమినేషన్ జరుగుతుంది అని చెప్పి మాట్లాడారు. బట్ ఈ వీక్ ఎలిమినేట్ అయింది ఎవరో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. నేను కూడా షాక్ అయ్యాను ఇది తెలిసిన వెంటనే. ఎస్, ఈ వీక్ అయితే రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రీతూ చౌదరి ఫైనలిస్ట్ టాస్క్లు ఇచ్చినప్పుడు కానివ్వండి, రీసెంట్ 2-3 టాస్క్లు ఆడినప్పుడు కూడా టఫ్ ఫైట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. కాకపోతే ట్రయాంగిల్ గేమ్ ఆడడం వల్ల కొంచెం అటు ఇటుగా క్లాషెస్ అయితే జరిగాయి. బట్ ఏది ఏమైనా కళ్యాణ్ తర్వాత మన రీతూనే టాప్ లో ఉంది కదా, రీతూ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేవు అని చెప్పి మనం అనుకున్నాము. బట్ అదంతా బిగ్ బాస్ ఎట్లా డిసైడ్ అయ్యారో, ఏం జడ్జ్ చేశారో, ఏం డెసిజన్ తీసుకున్నారో తెలియదు. కానీ ఈ వీక్ ఎలిమినేషన్ అయితే రీతూ అయ్యింది. అసలు అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ లో ఉండాల్సిన కంటెస్టెంట్, డిజర్వ్ కంటెస్టెంట్. ఎందుకంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే తనకి ఓటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఎందుకు ఎలిమినేట్ అయింది అనేది ఫుల్ ఎపిసోడ్ వచ్చి నాగార్జున గారు చెప్తే తప్ప ఎవరికి అర్థం కాదనమాట. డెమాన్ పవన్ ఎలిమినేట్ అవుతాడు అనుకున్నారు. బట్ తను సేఫ్ అయిపోయాడు. సుమన్ శెట్టి గారు అసలు ఆయన కూడా ఎలిమినేట్ అవుతారు అనుకుంటూ వచ్చారు. ఆయన సేఫ్ అయిపోయారు. అసలు సంజన గారు అయితే డే 1 నుంచి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఆవిడ బయటకు వచ్చేస్తుంది అని మాట్లాడారు. ఆవిడ కూడా ఈ వీక్ సేఫ్ అయిపోయారు. సో రీసెంట్ గా జరిగిన టాస్కుల్లో వీళ్ళు కొంచెం చీట్ చేసి గేమ్ ఆడడము, నైట్ గుసగుసలు అని చెప్పి చాలా రివ్యూస్ కూడా మనం చూసాము. ఏది ఏమైనా కూడా అంటే వాంటెడ్లీ టార్గెట్ చేసి ఆడారు, ఆ జడ్జ్మెంట్ కూడా రాంగ్ ఇచ్చావు అని చెప్పి కొన్ని రివ్యూస్ లో అయితే మనం చూడడం జరిగింది. ఏది ఏమైనా కూడా రీసెంట్ టాస్కుల్లో తన బిహేవియర్ వల్ల మాత్రమే తన అలా బిహేవ్ చేసి ఉండకూడదు అని చెప్పి చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఓన్లీ ఆ టాస్కుల్లో తన యాటిట్యూడ్, తన మాట్లాడిన విధానం వల్లే ఇవాళ రీతూ చౌదరి బయటకు వచ్చింది అనే టాక్ వినిపిస్తుంది. ఆ హౌస్ లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా తను ఏదైనా అనుకుంది, తనకి ఎవరైనా సపోర్ట్ చేయట్లేదు అంటే వెంటనే తను రియాక్ట్ అవ్వడము, ఆర్గ్యూ చేయడము, వాళ్ళతో గొడవ పడ్డము, ఏడ్ చేయడము, అంత హైపర్ ఏది చేసినా కూడా హైలో చేస్తూ ఉంటది అనమాట. సో అదే మనం చూసాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫైనల్ వీక్స్ కి వచ్చిన తర్వాత అయినా తను కొంచెం తెలుసుకుని గేమ్ పైన ఫోకస్ పెడుతుంది. టాప్ 5 లో కంపల్సరీ ఉంటది. అంతవరకు టఫ్ ఫైట్ ఇచ్చింది కాబట్టి గేమ్స్ లో టాప్ 5 లో ఉండే డిజర్వ్ కంటెస్టెంట్ అని చెప్పి కూడా అందరూ అనుకున్నారు. బట్ కట్ చేస్తే ఇవేమీ కాకుండా తను ఎలిమినేట్ అయిపోయింది అనమాట. అండ్ నాగార్జున గారు ఇవాళ లేటెస్ట్ గా వచ్చిన ప్రోమోలో కూడా చెప్పారు. అంటే నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్, నువ్వు మాట్లాడిన మాటలు కరెక్టేనా, నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నావా అని చెప్పి రీతుని డైరెక్ట్ గా అడిగితే నేను ఎటువంటి ఇది లేకుండా నేను నార్మల్ గానే కరెక్ట్ గానే నేను ఫీల్ అయింది నేను చేశాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అన్నట్టుగా కూడా రీతు చెప్పింది. బట్ నాగార్జున గారు అడిగిన టోన్ లోనే రీతు గేమ్ నచ్చలేదు, కంపల్సరీ తను ఎలిమినేట్ అవుతుంది అనే విధంగా కూడా ఆ ప్రోమో ఉండింది అనమాట. రావడం ఒక పూల చొక్కా వేసుకుని నవ్వుతూ హ్యాపీగా వచ్చి డెమోని హాయిగా పలకరించారు. నీ డ్రెస్ బాగుంది, ఏది ఏమైనా కూడా ఎవరైనా అన్నా కూడా నీ డ్రెస్ బాగుంది అని చెప్పి డెమోన్ పవన్ మీద డ్రెస్ మీద కమెంట్ చేశారు. ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇమాన్యుల్ కూడా దీంట్లోంచి పావురాలు తీస్తావా లేకపోతే ఫ్లవర్స్ తీస్తావా, మ్యాజిక్లు చేసే డ్రెస్ లా ఉంది, కంటెస్టెంట్స్ అందరూ అదిరిపోతారు, రేపు మార్నింగ్ డ్రెస్ గురించి డిస్కషన్ అని చెప్పి ఒక ఫన్ జనరేట్ అయింది అనమాట వాళ్ళ మధ్యలో. సో ఆ వీడియోని ప్లే చేసి నాగార్జున గారు డెమోని అప్రిషియేట్ చేయడం జరిగింది, డ్రెస్ బాగుంది అని చెప్పి. దాని తర్వాత వెంటనే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. కళ్యాణ్ ని కూడా టికెట్ టు ఫినాలే, నువ్వు ఇది కొట్టడానికి డిజర్వ్ క్యాండిడేట్ అని చెప్పి సెల్యూట్ చేశారు. అంటే బయట ఆడియన్స్ కూడా కళ్యాణ్ విషయానికి వస్తే అంటే ఒక కామన్ మ్యాన్, అసాధ్యుడు అనేదాన్ని సుసాధ్యం చేసి చూపించాడు కళ్యాణ్ అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది అనమాట. సో నార్మల్ గా ఏదో వెళ్ళాడు వచ్చేస్తాడు అనేది కాకుండా నార్మల్ కంటెస్టెంట్ లా వెళ్ళి అందరి హృదయాలని గెంచుకొని ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్ లిస్ట్ లో ఆల్రెడీ తను చేరిపోయాడు అంటే అది పెద్ద విషయం కాదు. బట్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు కాబట్టి నాగార్జున గారు అది గెలుచుకోవడానికి నువ్వు డిజర్వ్ అని చెప్పి ఇంతకు ముందు ఎపిసోడ్ లో కూడా సెల్యూట్ ఎలా చేయాలి అని చెప్పి ప్రాపర్ సెల్యూట్ ఎలా చేయాలని చెప్పి కళ్యాణ్ అడిగి నేర్చుకున్నారు. తను సెల్యూట్ చేశారు, కళ్యాణ్ కూడా సెల్యూట్ చేశారు. ఇక్కడ కళ్యాణ్ స్థాయి, కళ్యాణ్ లెవెల్ ఇంకొంచెం పెరిగినట్టుగా అనిపించింది అనమాట. అండ్ ఈ ప్రోమో ఇక్కడ వరకే కట్ అయిపోయింది. అండ్ ప్రీవియస్ కూడా తనుజ కూడా కొంచెం ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తనుజకి సంబంధించి కూడా భరణి ఫ్యాన్స్ కొంతమంది నెగిటివ్ కమెంట్స్
కమెంట్స్ పెడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్పి పవన్ సాయి కూడా సోషల్ మీడియాని ఇదిగా తీసుకొని తనుజాని ఇష్టం వచ్చినట్టు అలా తిట్టడం కరెక్ట్ కాదు, అది బాగుండదు, అలా తిట్టకండి అని చెప్పి పవన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు జరుగుతుంది. లోపల ఉన్న వాళ్ళకి ఇవేమీ తెలియదు కాబట్టి తను మాత్రం బిగ్ బాస్ నాకు ఒక చిన్న కాఫీ డబ్బా పంపించండి, అందరం కలిసి తాగుతాం, లైక్ అందరం కలిసి ఒక మంచి స్కిట్ చేస్తాం, కావాలంటే ఇమాన్యుయల్ తో మాట్లాడి నేను ఇప్పుడే స్క్రిప్ట్ రాయిస్తా అని చెప్పి కెమెరా ముందు నుంచి కూడా తనుజ కాఫీ ఇష్టం లేని వాళ్ళు కూడా బిగ్ బాస్ తనుజని చూసిన తర్వాత కాఫీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అని చెప్పి మాట్లాడారు. ఎందుకంటే తను తాగే విధానము, సిప్ చేసి ఫీల్ అయ్యే విధానము, ఆ కాఫీని అంత ప్రేమిస్తారా, అంత లైక్ చేస్తూ తాగుతారా అని చెప్పి ఒక పాజిటివ్ వే కూడా తనుజకు వచ్చిందనమాట. సో ఏది ఏమైనా కూడా టాస్క్ కలిసి చేస్తాము అన్న ఆ కెమెరా ఇలా నో రియాక్షన్ చెప్పింది. దానికి కూడా డిస్కషన్లు అయ్యాయి. తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇదే కంప్లైంట్ చెప్పింది. సో నా పేరు చెప్పి చూడు మేబీ వస్తుందేమో అంటే నీ పేరు చెప్తే అసలు రాదు, మన పరువు తీసుకోవడం ఎందుకు నాన్న, ఉన్నదాంతో అడ్జస్ట్ అవుదామని చెప్పి నా ఫన్నీ ప్రోమో అంతా నిన్న నైట్ వచ్చిందనమాట. లోపల ఈ ప్రోమోల్లో ఏదైతే చూపించారో దాని ప్రకారం చూసుకున్నట్టయితే టికెట్ టు ఫినాలే ఆల్రెడీ కళ్యాణ్ కొట్టాడు. టాప్ 5 లో కంపల్సరీ భరణి గారు ఉంటారు అని అయితే అనిపిస్తుంది. భరణి గారితో పాటు తనుజ కూడా కన్ఫర్మ్. బట్ మిగిలిన సుమన్ శెట్టి, డెమాన్ పవన్, సంజన వీళ్ళ ముగ్గురులో మిగతా ఇద్దరు కంటెస్టెంట్స్ టాప్ 5 లో ఎవరు ఉంటారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పటి వరకు రీతు టాప్ 5 లో ఉంటుంది అనే టాక్ ఉంది. బట్ ఇప్పుడు డెమాన్ పవన్ ఉంటాడా, లేకపోతే సుమన్ శెట్టి గారు ఉంటారా, లేకపోతే సంజన ఉంటుందా, వీళ్ళు ముగ్గురులో టాప్ 5 లో ఉండబోయేది ఎవరు, నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు ఇంకా అనేది అయితే ఉందన్నమాట. ఓటింగ్స్ కూడా ఇప్పుడు తనుజాకైతే ఎంత మంచిగా వెళ్తున్నాయో అలానే సంజన కూడా ఓటింగ్స్ అదే విధంగా పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఓటింగ్స్ అయితే సంజనకి తగ్గలేదు అని చెప్పి ఇన్సెట్ టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా కంపేర్ టు వీళ్ళందరికంటే కూడా రీతుకి కొంచెం మార్కెట్ ఉంది, అంటే తను ఎక్కువ చూస్తూ ఉంటారు. డెమాన్ కి తనకి సంబంధించి కొంచెం అటాచ్మెంట్ కూడా ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేస్తూ హౌస్ లో ఉంటారు కాబట్టి ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. బట్ అటువంటిది వాళ్ళిద్దరిని బిగ్ బాస్ ఏ ఇంటెన్షన్ తో డివైడ్ చేశారు. అండ్ అసలు నిజంగా రీతు చౌదరి బయటకు వస్తే డెమాన్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, అంటే ఆ గేమ్ వరకు ఆ ఎమోషన్ ఉంటుందా, లేకపోతే అది ఫర్దర్ గా కూడా డెమాన్ లోపల ఒక్కడే అయిపోయి అలోన్ గా అది కంటిన్యూ చేస్తాడనేది అయితే చూడాలి. అసలు ఈ ఎలిమినేషన్ కి కొంచెం డిజర్వ్ క్యాండిడేటే బయటకు వస్తుంది అనే ఫీల్ వచ్చింది కాబట్టి అసలు రీతు బయటకు వచ్చిన తర్వాత ఎలిమినేషన్ గురించి తనేం చెప్తుందో కూడా మనకి తెలియదు. నిజంగా డబల్ ఎలిమినేషన్ లేదు అని అంటున్నారు. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఇవాళ అయితే రీతు ఎలిమినేట్ అయింది. ఇన్ కేస్ అసలు డబల్ ఎలిమినేషన్ ఉంటే కానీ రేపు మళ్ళీ ఇంకొకళ్ళు ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సండే రోజు. అది కూడా చెప్పలేము, ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ ఉంది కాబట్టి గేమ్ ఎటైనా మారచ్చు. బిగ్ బాస్ ఎటువంటి డెసిషన్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ కొంచెం ట్విస్ట్లు, షాకింగ్ విషయాలు కూడా ఉంటాయి కాబట్టి మేబీ రేపు ఆల్ ఆఫ్ సడన్ గా ఏదైనా సిచ్యువేషన్ క్రియేట్ చేసి మళ్ళీ ఎవరైనా బయటకు పంపిస్తారా అనేది లేటెస్ట్ ఎపిసోడ్ అయితే వెయిట్ చేసి చూడాలి. ఏది ఏమైనా అసలు ఇప్పుడు రీతు బయటకు వచ్చింది అంటే వాళ్ళు వెళ్ళడమే, లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరితో కొంచెం మనం క్లోజ్ గా ఉండాలి, ఎవరితో కంటెంట్ చేయాలి, జనాల్లో ఎక్కువ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకొని వెళ్ళారు అని చెప్పి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా కమెంట్స్ చేశారు. డెమాన్ కి రీతుకి ఎంత నెగిటివిటీ వచ్చిందో, వాళ్ళు గేమ్ ఇండివిజువల్ గా బాగా ఆడుతున్నా, వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తున్నా కూడా ఓన్లీ వాళ్ళిద్దరు కలిసి ఉండి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వల్ల వాళ్ళిద్దరు బయట కూడా ఎక్కువ బ్యాడ్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ రీతుకు కూడా బయట కొన్ని రీసెంట్ గా న్యూస్ లో కూడా తన మీద కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఇవేమి హౌస్ లో ఉన్న తనకి తెలియదు. బట్ పేరెంట్స్ అయితే ఇండైరెక్ట్ గా ఇంటెన్షన్ బయట ఏం జరుగుతుంది అనేది అయితే ఇండైరెక్ట్ గా కొంచెం చెప్పడం అయితే జరిగింది. అసలు బయటకు వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ రీతు ఎలా ఫేస్ చేస్తుంది, కిస్మత్ మందికి సంబంధించి గౌతమి చౌదరి అలానే ధర్మ మహేష్ కేసుకి సంబంధించి యాక్చువల్గా తను ఎలిమినేట్ అవ్వడమే చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ తను క్యారీ చేస్తూ ఉంటుంది. అదే టైంలో బయటకు వచ్చిన తర్వాత ఇంత నెగిటివిటీ నాకు ఉందా అనేదాన్ని తను ఎలా డైజెస్ట్ చేసుకుంటుంది, అసలు దీనికి సంబంధించి ఏం మాట్లాడుతుంది అంటే ఇప్పటి వరకు కామైన గౌతమి కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఇన్ని రోజులు తను బిగ్ బాస్ హౌస్ లో ఉంది కాబట్టి ఇది అంత ఎక్కువ హైప్ అవ్వలేదు. మిగతా అడ్వకేట్స్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కేసు ఏమైనా ఎక్కువ హైలైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, అసలు దీనిపైన రీతు ఎలా స్పందిస్తుందో లేకపోతే స్పందించకుండా ఉంటుందో, అసలు ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. అసలు ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి, మీకేమనిపిస్తుంది, తను ఎలిమినేట్ అవ్వడానికి డిజర్వ్ క్యాండిడేటా కాదా, లేకపోతే ఇది ఫేర్ ఎలిమినేషనా అన్ఫేర్ ఎలిమినేషనా, అసలు మీ ఒపీనియన్ ఏంటో జెన్యూన్ కమెంట్స్ మన కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలానే ఇటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇట్స్ యూ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.